సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరే రెస్పాన్సిబుల్. సచివాలయాలకే డీసెంట్రలైజ్ చేస్తున్నాం. అక్కడ వచ్చినారు ఎందుకంటే ఇట్ లుక్స్ వర్స్ట్. కొంతమంది ఆడున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారని, బర్త్ సర్టిఫికేట్ వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారని మా దృష్టికి కంప్లైంట్ వచ్చింది. ఇంకా అది అనేది జరగకూడదు. ఒక జననం కానీ మరణం కానీ మీ సచివాలయాల నుంచే నమోదు కావాలి. మీకు అక్కడ నమోదైతే మేము అక్కడ సర్టిఫికేట్ ఇస్తాం. అర్థమవుతుందా? సో డిఎంహెచ్ఓతో ఒకసారి మాట్లాడండి, క్లియర్ కట్గా ఇది చెప్పండి. ఈరోజు ఒక రిటర్న్ లెటరే పెట్టండి వాళ్ళకు, విత్ ఐడీస్ కావాలి అని చెప్పేసి. సరే, ఎక్కడే కానీ ఉండకూడదు. మా కరప్ట్ ఫ్రీ ఉండేది ఎంతవరకు మనం తగ్గించగలుగుతాం అనేది అంత నీట్గా చేసుకునేది. ప్లానింగ్ సెక్రటరీ హౌసెస్ ఎన్ని కడుతున్నారు? ఒకటి బిఎల్సి. సో ప్లాన్స్ లేకుండా లేదా ఎవరే కానీ నేను కాలువల మీద కట్టడం కానీ ఆక్యుపైజేషన్ కానీ స్టార్టింగ్లోనే మీరు అరికట్టండి. ఇట్లా లోపలికి వేసుకొని వాళ్ళు ఎట్లా కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం దాంట్లోకి కాలువలు కట్టేసి దాని మీద మాకు కావాలి అంటే మాత్రం కుదరదు. మేక్ ఏ క్లియర్ కట్ నోట్, సరేనా? దాంట్లో తనా లేదు మనా లేదు, ఎవరైనా కావచ్చు. ప్లాన్ తీసుకోవాలా, కట్టాలా. ప్లాన్ పెట్టిన 15 రోజుల్లో ప్లాన్ ఇచ్చే బాధ్యత మాది, సరేనా? మేము ప్లాన్ పెడుతున్నాము మీరు ఇవ్వలేదు అనేది రాకూడదు. ఇచ్చిన 15 రోజుల్లో మేము ప్లాన్ ఇస్తాం, సరేనా? మీ దగ్గర నుంచి రావాల ప్లాన్ కూడా. ఎక్కడే కానీ ఆక్యుపేషన్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ జరగకూడదు. మేక్ షూర్ ఆఫ్ దట్. చిన్న రిక్వెస్ట్ సార్, మా గవర్నమెంట్ చేయండి సార్. ఇప్పుడు రోడ్డు వైండింగ్ సార్ మనకు రిజిస్టర్ చేయమని మన గైడ్లైన్ సార్. ఆ రిజిస్టర్ చేస్తున్నప్పుడు 20 అడుగులు రోడ్డు సార్, 5 అడుగులు ఇక్కడ, 5 అడుగులు. ఈ 5 అడుగులు వాళ్ళ స్థలం రిజిస్టర్ చేస్తున్నాం సార్. దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా మనకు కట్టాలన్నప్పుడు లబ్ధిదారులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. గవర్నమెంట్ గైడ్లైన్సే కదా. ఇప్పుడు మేము అహుడా వేస్తున్నారు మనోళ్ళు. అహుడాలో 13%, 15% వాళ్ళకి మార్కెట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పెట్టుకోవాల్సిందే కదా. అదేమన్నా అంటే మనకి ఇచ్చేదే కాబట్టి, లేదా సచివాలయాలకి దాన్ని రిజిస్ట్రేషన్ సచివాలయానికి అడాప్ట్ చేసింది సార్, లేదా దాన్ని వేవల్ చేస్తారు సార్. ఆ రోడ్ మార్కెట్ మనకు తెలియదు. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద పాలసీ మేకింగ్. ఇట్స్ నాట్ చూస్తాం. రైట్ చేస్తారు. నేను చెప్తాను మినిస్టర్ గారికి అన్న చెప్తాను. టోటల్ ఓటీఎస్ ఎన్ని కేసులు అండి? టోటల్ ఐడెంటిఫైడ్ కేసెస్ ఎంతమందికి డబ్బులు కట్టినారు? 24 మెంబర్స్ కట్టినారు. కాలనీస్లో ఎట్లుందండి ప్రోగ్రెస్? స్లోగా ఉంది సార్. కొద్ది కాలనీస్లోనూ చూడండి. ఇప్పుడు అందరికీ మీ వాలంటీర్లకు మీకు తెలుగుదేశం పార్టీ లేకుంటే ఇంకోరు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు, ప్రజలకు ఇది చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. మేముంటే చేసేవాళ్ళం, మేముంటే ఫ్రీగా చేసేవాళ్ళము, ఇదంతా కూడా. వాళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గరికి ఫైల్ పుటప్ చేస్తే 5 times రిజెక్ట్ చేసినాడు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలిదేమో, ఊరికే మభ్య పెడతా పోతున్నారు. మామూలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా అదే ల్యాండే ఇంకెవరి మీద చేయించుకోవాలన్నా కానీ 20,000 30,000 అవుతా ఉంటుంది. మాకేమి దానితో వచ్చే డబ్బులే మునిగిపోయే డబ్బులు కాదు, ఇది కాదు. మన విద్యా దీవెనకి వేసాం 680 కోట్లు వేసినాం. అంతకుముందు వడ్డీ లేని రుణాలకు వేసినాం ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 150 కోట్లు వేసినాం. ఈ జిల్లాకు సంబంధించి దీన్ని చూస్తే మొన్న మాకు ఓటీఎస్ అంతా స్పెషల్ డ్రైవ్ పెడితే ఎంత వచ్చిందో తెలుసా? 8 కోట్లు 10 కోట్లు వచ్చింది. 7.21 crores. మేము ఇదే డబ్బు కోసమే చేస్తా అంటే ఇంక మేము ఇచ్చే డబ్బులు ఎంత జనాలకు? మేము కలెక్ట్ చేస్తున్న డబ్బులు ఎంత? ఎక్కడ 650 కోట్లు, ఎక్కడ 7 కోట్లు? బేసిక్గా ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళకు ఆ హక్కు రావటం లేదు అనే మదన పడుతున్నారు. ఇప్పుడు పల్లెలలో ఉంది, గ్రామ కంటాల్లో కూడా కట్టుకుంటారు, అవి కూడా రెగ్యులర్ అవుతుంది కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సిద్ధయ్యగుట్ట కావచ్చు, దుర్గానగర్ కావచ్చు, ఎంతమంది మేము అమ్ముకోవాలంటే కుదరటం లేదు అంటున్నారు. వాళ్ళు ఏదో ఇది చేసినాం 08లో పెట్టినాయని చెప్పేసి. అవి రెగ్యులరైజ్ చేసే ప్రాసెస్. ఇంద్రమ్మ కాలనీలో ఎన్ని దొంగగా అమ్ముకున్నారు? ఎన్ని దొంగగా అమ్ముకున్నారు చెప్పండి? ఎందుకు అంత దొంగగా బతకాల్సిన అవసరం ఏముంటుంది? నేను ఇదే చెప్తున్నాను. ఈ బిట్టు ఈరోజు ₹1,00,000 అనుకోండి, సెంటున్నర గవర్నమెంట్ దాంట్లో నుండి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అనే దాని కింద ఉండేది ₹1,00,000 అనుకోండి. ఇదే రిజిస్ట్రేషన్ అవుతుంది భూమి అంటే దీని వాల్యూ ఎంత పెరుగుతుంది? వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికైనా ఇంకోటి ఇచ్చుకోవడానికైనా. సో మనం మోటివేట్ చేసేదానికి ఉంటుంది. వీఆర్ నాట్ కంపెలింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఎవరిని బలవంతం చేయటం లేదు, కానీ దాని యొక్క ప్రాముఖ్యతను మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సీఎం గారు ఏది ఒక్కటి కూడా ప్రజల మీద భారం పడుకోకుండానే చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్దవే లోడ్ మోసుకున్నాం, గవర్నమెంట్ ఏం మోసుకుంది బరువు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దానిలకు ఆయన ఆలోచించే వ్యక్తి కాదు, ఇది కాదు. వాళ్ళకి సంపూర్ణ గృహ హక్కు కింద ఒక హక్కు ఇవ్వాలి అని. ఎంతమంది నేను గ్రౌండ్ రియల్ పోయినప్పుడు ఎంతమంది నన్ను అడిగినారు, ఇదే వార్డులలోనే
అన్న మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంతకుముందు తాకట్టు పెట్టినాము, 40,000 70,000 తెచ్చుకున్నాము, 70,000 కడతామన్న వాళ్ళు, వడ్డీ ఎంత 1,50,000 ఎంతో 2 లక్షలు అవుతుంది, 70,000 కడతామన్న వాళ్ళు ఈరోజు ఆ ప్రొవిజన్ వల్ల 15,000కే క్లోజర్ అవుతుంది కదా. ఎక్కువ ఇల్లు కూడా సార్ 300 గతంలో 1,60,000 లోన్ ఉంది సార్, ఇప్పుడు ₹1 అవి ఇచ్చినాం. అవును, మరి ఎంత బర్డన్ టిడ్కోది అసలు తెలియనేదే లేదు, పెద్ద ఫ్రాడ్. నేను అప్పుడు బోర్డు వేసి ఎక్స్ప్లెయిన్ చేసిన, అపార్ట్మెంట్లు తీసుకోవద్దండయ్యా దీని మీద భారం అంటే తీసుకున్నారు. ఈరోజు అడిగినారు ఏమంటే 8,000 ఇండ్లు ఉండేది, ఇంకా 1400కి చేసినాం, మిగతా అంతా పట్టాలు ఇచ్చినాం. అది కూడా లోన్ లేకుండా ₹1 క్లియర్ అవుతుంది. సో అది ఏదో చెప్పినారు ఇది అని. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవాళ్ళు లేకుంటే ఇంకోరు ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి గవర్నమెంట్లోకి లేకోకుండా ఉండలే. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. నీకు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయాలి ఏదైనా, నీకు చేతనైతే. నువ్వు అధికారం లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏంటి నాకు చేస్తాననేది తప్పు కదా. ఒక ఆపర్చునిటీ దేవుడు ఇచ్చిన